హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ అండ్ వెల్కమ్ టు పార్ట్ 2. సో ప్రీవియస్ వీడియోలో ఇలా క్యాండీ బాక్సెస్ అవి ఇవన్నీ చూపించాను కదా. సో నేను ఇలా పీవీసీ బ్యాగ్స్ ని డెకరేట్ చేయడానికి ఇలా కొన్ని బటర్ఫ్లై స్టిక్కర్స్ తీసుకున్నాను. మరీ ప్లెయిన్ గా ఇస్తే అంత ఇంట్రెస్టింగ్ గా లేదని చెప్పి దాంతో పాటు ఇలా ఫెయిరీ థీమ్ వి కొన్ని స్టిక్కర్స్ పెట్టుకున్నా. ఇలాంటి స్టిక్కర్స్ ఇవన్నీ చిన్నప్పుడు బుక్స్ మీద అంటించుకునే వాళ్ళము. మా పాప బర్త్డే పేరుతో నేనైతే ఇవన్నీ చేసుకుంటూ బాగా ఎక్సైట్ ఫీల్ అయ్యి చాలా ఎంజాయ్ చేశాం. మళ్ళీ ఇలా ఫస్ట్ ఫ్యూ బర్త్డేస్ మనకు నచ్చినట్టు చేసుకుంటాము. వాళ్ళు కొంచెం పెద్ద అయిపోయాక వాళ్ళకి నచ్చినట్టు చేయాలని అడుగుతారు. సో ఇలా హ్యాండిల్ దగ్గర ఒక బటర్ఫ్లై పెట్టేసి మధ్యలో ఒక ఫెయిరీ స్టిక్కర్, ఒక్కొక్క బ్యాగ్ కి ఒక్కొక్క స్టిక్కర్ లాగా ఇట్లా పెట్టేశాను. ప్లెయిన్ గా లేకుండా ఇలా చాలా బాగుంది. పిల్లలకి ఇక్కడ నేను వుడెన్ పజిల్స్ తీసుకున్నాను కదా. మా హస్బెండ్ ఇక్కడ మా పాపకి ఏది కావాలో చెప్పు, నువ్వే సెలెక్ట్ చేసుకో అని చెప్పి ఇలా చేస్తున్నారు. మనసులో అది బటర్ఫ్లై సెలెక్ట్ చేసుకోవాలని ఉంది. సో అది కూడా అదే సెలెక్ట్ చేసుకుంది. థీమ్ కి కూడా మ్యాచ్ అయిపోయింది. సో నా బ్యాగ్స్ అన్ని ఇలా రెడీ అయిపోయాయి. ఇప్పుడు ఇందులో అన్ని ఎలా అరేంజ్ చేశానో చూపిస్తాను. సో ఈ బ్యాగ్స్ లో ఒక వాటర్ బాటిల్ అండ్ ఒక క్యాండీ బాక్స్, దాంతో పాటు చిన్నపిల్లలు ఉన్న వాళ్ళ గిఫ్ట్ బ్యాగ్ లో అయితే ఆ వుడెన్ పజిల్ ఇవి పెట్టేసి, మనకి చాకో పై ఆ బాక్స్ లో పట్టదు కాబట్టి చాకో పైని అండ్ చాకో స్టిక్స్ ని కూడా సపరేట్ గా ఇలా బ్యాగ్ లో పెట్టాను. ఆ చాకో స్టిక్స్ ని అయితే తర్వాత బాటిల్స్ లో వేసేసాను అనమాట. ఇలానే అన్నిట్లో వేసి పెద్ద పిల్లల గిఫ్ట్ బ్యాగ్స్ లో వాళ్ళ స్టేషనరీ కిట్ కూడా పెట్టేసి నా గిఫ్ట్ బ్యాగ్స్ అన్ని రెడీ చేసుకున్నాను. ఇవి మన క్యూట్ లిటిల్ గిఫ్ట్ బ్యాగ్స్ అండ్ క్యాండీ బాక్సెస్. నాకైతే భలే క్యూట్ అనిపించాయి, చాలా బాగా నచ్చాయి. మీకు ఎలా అనిపించిందో కమెంట్స్ లో నాకు చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.